సో ఇప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేసామండి? నాన్ వర్బల్లో మనం ఏం కంప్లీట్ చేసాము? మిర్రర్ ఇమేజ్ అయిపోయిందా, ఎనాలజీ అయిపోయిందా, మ్యాట్రిక్స్ ప్యాటర్న్ అయిపోయిందా? ఇది కూడా నాన్ వర్బల్లో ఇంకొక టాపిక్ అండి. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ ఏదో ఒక ప్యాటర్న్ మనకి ఇస్తారు, దాన్ని కంప్లీట్ చేయండి. మరి కంప్లీట్ చేయాలి అంటే ఇచ్చే డయాగ్రామ్ ఎలా ఉండాలండి? ఇన్కంప్లీట్గా ఉండాలి, అంతే కదా? ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడే మనం దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. మరి ఏంటండి ఇచ్చేది ఏంటి? అసలు ఇన్కంప్లీట్ ఏంటి, కంప్లీట్ ఏంటి అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఎక్కువగా కష్టంగా ఏముండవండి. జస్ట్ మనకి ఒక 4 డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ మనకు అలా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 3 లైన్స్ ఇచ్చాడు, ఇలా కూడా 3 లైన్స్ ఇచ్చాడు, ఇలా కూడా ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడండి. దాని అర్థం ఏంటి? ఇచ్చిన ప్యాటర్న్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది, ఇచ్చింది మేము ఇన్కంప్లీట్, మీరు కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారండి. కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. సో కంప్లీట్ చేయాలి అని అంటే దీంట్లో టైప్స్ ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ ద డయాగ్నల్గా వెళ్ళొచ్చు, లేదా ప్యాటర్న్గా వెళ్ళొచ్చు, లేదా ఆ టైప్స్ ఏంటి అనేవి మనం లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ఇలా 3 లైన్స్ 3 లైన్స్ ఒకవేళ కలిపితే మనకి ఏ షేప్ రావాలండి? రాంబసేన రావాలి. అప్పుడు మనకు ఆప్షన్స్లో ఏముంటాయి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇంకెలా ఉంటాయండి? ఇలా మనకి కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాయి. మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే వాల్యూ ఉంటుందో ఒకసారి మీరు చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ఎక్కడుందండి? ఈ డయాగ్రామ్లో ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ లాగా రావాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డయాగ్రామ్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయండి. అప్పుడు ఏ కార్నర్కి వచ్చిద్దండి? ఈ కార్నర్కి వచ్చింది. చేయగలుగుతామా? చేయలేము. ఏ బి సి డి ఆప్షన్స్ అంటే బి మనం చేయలేము. ఏ పాసిబిలిటీ ఉంది? కాసేపు పక్కన పెట్టేసేయండి. సి అండి. సిలో రైట్ బాటమ్ కార్నర్లో అండి లైన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ రైట్ బాటమ్ కార్నర్లో మీరు ప్లేస్ చేస్తే ఇక్కడ వస్తాయండి లైన్స్. పాసిబిలిటీ ఉందా? నో ఛాన్స్. డిలో కూడా లెఫ్ట్ బాటంలో ఉన్నాయి, అంటే ఇగో ఇక్కడ వస్తాయండి లైన్స్. ఛాన్స్ ఉందా? లేదు. సో ఇలా మనకి ఒక ఇన్కంప్లీట్ ప్యాటర్న్ ఇస్తారు, దాన్ని కంప్లీట్ చేయమని మనల్ని అడుగుతున్నారు. అంతేనండి, సింపుల్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కంటిన్యూ చేయకుండా ఏం చేస్తాడంటే 1 సర్కిల్ లేదా 4 అనుకోండి, 4 అనుకోండి, 4 అనుకోండి. ఏం జరుగుతుందో ఒకసారి గమనిస్తారా? ఏమేమి వస్తున్నాయండి మనకి? 4 వస్తున్నాయా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటాడు. అసలు మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏమొచ్చాయండి? 4 సర్కిల్స్ 4 సర్కిల్స్ 4 సర్కిల్స్. సర్కిల్స్లో అయితే ఎలాంటి మార్పు లేదు, కానీ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అలాగే ఉంది. అగ్రీడ్ ఆర్ నాట్? ఖచ్చితంగా సేమే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు? డయాగోనల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. కర్ణము గుండా వెళ్తున్నప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ కూడా అలాగే ఉంది. సేమ్ అట్లాగే ఇటువైపు ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు ఈ కార్నర్కి ఫాలో అయినప్పుడు మనం ఈ కార్నర్ ఫాలో అవ్వచ్చా? ఆబ్వియస్గా ఫాలో అవ్వచ్చండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ బాక్స్లో ఎలాంటి సింబల్ అయితే ఉందో ఈ ప్యాటర్న్ ఏమంటామంటే డయాగ్నల్ ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ కర్ణంలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో డయాగ్నల్గా వెళ్ళినప్పుడు మనం ఏదైతే చూడగలుగుతున్నామో సేమ్ ఆన్సర్ మనకి రావాలండి. అర్థమవుతుందా? సో డయాగ్నల్ వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. ఇలా మనం ఇన్కంప్లీట్గా ఉన్న ఒక బాక్స్ని కంప్లీట్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్గా ఇచ్చిన చోటే మనం పెన్ను పేపర్ లేకుండా కూడా చేయొచ్చు. చూసి పెట్టేయచ్చు. ఏ లైన్స్ ఉన్నాయి, ఏ లైన్స్ని జాయిన్ చేయాలి. ప్రతిసారి స్క్వేరే వస్తుందా అంటే చెప్పలేము. కొన్నిసార్లు మనకి సర్కిల్ ప్యాటర్న్ రావచ్చు, కొన్నిసార్లు ట్రయాంగిల్ ప్యాటర్న్ రావచ్చు. డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ అండి. అక్కడ ఇచ్చిన ప్రశ్నని మనం ఆధారం చేసుకొని ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ అయితే ఏమిస్తాడండి? ఒక సెక్టార్ని డ్రా చేశాడు, లేదంటే సేమ్ సెక్టార్ని మళ్ళీ డ్రా చేశాడు. ఇక్కడ ఏదో ఒక స్టార్ ప్లేస్ చేస్తున్నాడు, మళ్ళీ ప్లేస్ చేస్తున్నాడు అనుకుందాం. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ప్లేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతాడు. ఏం ఫాలో అవుతున్నాడండి? ఒక సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాడా?
అలా కంటిన్యూ చేసినప్పుడు కంప్లీట్ చేయండి అని అడుగుతున్నాడు. సో మీకు ఎగ్జాక్ట్గా ఏ షేప్ ఉందో ఆ షేపే రావాలండి. ఏమొస్తుంది మీకు? సెక్టార్ వస్తుందా? ఇప్పుడు ఏం రావాలి? ఒక 2 లైన్స్ రావాలి, ఇక్కడ ఒక స్టార్ రావాలి. అర్థమవుతుందా? దీన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ ఇక్కడ ప్లేస్ చేయండి, వచ్చిద్దా ఆన్సర్? ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. అంటే ఏం చేస్తున్నాడండి? మీరు మళ్ళీ మేడం ఇక్కడ మాకు సర్కిల్ ఉంది కదా స్క్వేర్ రాస్తాము అంటే కుదరదండి. ఏ షేప్ అయితే ఉంటుందో అదే షేప్ని అక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మెర్జ్ అవ్వాలండి. ఓకేనా? మరి ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఏమంటున్నాడండి? ఇలా మనకి ఒక 2 లైన్స్ని డ్రా చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు? ఇది తీసేశాడు అనుకుందాం. ఇక్కడ ఏం రావాలి టు కంప్లీట్ ద ప్యాటర్న్ అడుగుతాడు. అప్పుడు షేప్ ఏం రావాలండి? ఇదేనా రావాలి? ఇలాంటి ఒక షేప్ని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేయండి, ఏమొచ్చింది మనకి? ఆబ్వియస్గా ఒక ఇన్కంప్లీట్గా ఉన్న డయాగ్రామ్ ఏదైతే ఉందో కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంతేనా అండి? ఇది మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందండి? ఎంటైర్ ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అవుతుంది. అంతేనండి. ఈ మొత్తం టాపిక్ ఇన్కంప్లీట్గా ఉన్న డయాగ్రామ్ కంప్లీట్ అవ్వాలి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? చేద్దామా అండి? ప్రాబ్లమ్స్ చేద్దామా? వెళ్దామా ప్రాబ్లమ్స్లోకి? ట్రై చేద్దామా? ఇక్కడ చూడండి అండి, ఏ రొటేషన్ అయితే ఫాలో అవుతున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద క్వశ్చన్ ఫిగర్ లుక్స్ ద సేమ్ ఇఫ్ ఇట్ ఈస్ రొటేటెడ్ బై 90 degrees క్లాక్ వైజ్. ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలండి. ఐదర్ క్లాక్ అయితే క్లాక్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్. ఏ రొటేషన్ మెన్షన్ చేస్తున్నాడో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పి ఉందా అండి? మనకు తెలుసు ఏంటండి డైరెక్షన్? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అవునా? సేమ్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. అవునా అండి? ఇప్పుడు మనకు ఇచ్చిన ఫస్ట్ పి ఏ షేప్లో ఉంది? నార్త్ వెస్ట్లో ఉంది. అవునా? ఈ నార్త్ వెస్ట్ కరెక్ట్గా ఒక 90 degrees క్లాక్కే వెళ్తున్నాం అనుకుందాం. ఇదే నా క్లాక్ వర్డ్. ఇప్పుడు ఆ పి ఎలా మారుతుంది? ఇలా మారుతుంది. సేమ్ షేపా అండి? మళ్ళీ 90 degrees క్లాక్ రొటేషన్లోకి రండి. మళ్ళీ 90 degrees అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడున్న పి ఏమవ్వాలి? ఈ పొజిషన్లోకి రావాలి. అదేనా ఇక్కడ రాశాడు? సో ఈ పొజిషన్లో మళ్ళీ 90 degrees అంటే సౌత్ వెస్ట్కి వస్తాం, మళ్ళీ ఈ పొజిషన్కి రావాలి. సో ఏ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు, వెదర్ హీఈస్ గోయింగ్ క్లాక్వర్డ్ ఆర్ యాంటీ క్లాక్వర్డ్ అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? రొటేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సింపుల్ ఫాలో అవుతున్నాడు చూడండి. సో ఫిగర్ ఎక్స్ డాష్ అనేవి ఇఫ్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ద అబోవ్ ఫిగర్ ఈజ్ మిస్సింగ్ దెన్ ఇట్ కెన్ బి రొటేటెడ్ బై ద రొటేటింగ్. ఏదైనా ఒక పార్ట్ మిస్ అయితే ఫస్ట్ ఇలా అనుకుంటే, లేదా ఈ కార్నర్ అనుకుంటే ఏదైనా ఒక కార్నర్ కానీ ఏదైనా ఒక ప్లేస్ కానీ ఇలా మనకి ఇచ్చిన స్క్వేర్లో ఎక్కడైనా ఒక పార్ట్ మనకి మిస్ అయితే ఏదైతే ఫాలో అవుతున్నాడో రొటేట్ చేస్తే రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ లాగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన ఫస్ట్ నెంబర్ అయిందనుకోండి, సెకండ్ క్లాక్, మళ్ళీ క్లాక్. ఒకవేళ ఇక్కడ నుంచి 1 2 3 4 అలా మనకి ఇచ్చుంటే పి అనేది ఈ షేప్ కాస్త ఈ షేప్గా మారుతుంది. అంటే నార్త్ ఈస్ట్ అనేది నార్త్ వెస్ట్కి వెళ్తుంది. దాని అర్థం ఏంటి? ప్యాటర్న్ అనేది యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తుంది అని అర్థం అండి. ప్యాటర్న్ మొత్తం యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏదైతే గడియారంలో సవ్య దిశ అపసవ్య దిశ అని అంటారు కదా అండి, సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సవ్య దిశ క్లాక్ వైజ్, ఇది అపసవ్య దిశ. అర్థమవుతుందా? ఇలా మనం ప్యాటర్న్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. చూద్దామా అండి? ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో మనకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందండి. ఏమిచ్చాడు క్వశ్చన్? ఐడెంటిఫై ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అండ్ సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్. ఇట్లాగే ఉంటాయండి ఎగ్జామ్లో.
ఇలా మనకి ఎక్కడో ఒక చోట క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఈ ప్యాటర్న్లో ఏమంటున్నాడు, ఆన్సర్ ఫిగర్ ఏమై ఉంటుంది అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆఫ్లైన్ రాస్తే డైరెక్ట్గా ఇక్కడ రాయడం ప్రాక్టీస్ చేయండి. అదే ఆన్లైన్ అయితే విజువలైజ్ చేసుకోండి, ఇది ఇక్కడ ప్లేస్ చేస్తున్నట్టు. ఓకేనా అండి? ఒకవేళ పెన్ను పేపర్ ఇచ్చి ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, అంతకన్నా మంచి విషయం లేదు. సింపుల్గా ఏం చేస్తారు, ఏదైతే కంటిన్యూ చేస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వాలి. అది ఎక్కడుందో చూసుకోండి. అర్థమవుతుందా? లేదు మేడం నేను ఎస్ఎస్సి రాస్తున్నాను, నేను అందులో ఏదైతే సిబిటి రాస్తున్నానో అక్కడ నాకు పేపర్ ఉండదు అని అంటే ఈ పార్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. వస్తుందా? వస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి పెట్టండి, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టండి. సాటిస్ఫై అయ్యే వరకు మనకు ఆ విజువలైజేషన్ రావాలండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మార్క్లో ఏం రావాలండి, ఖచ్చితంగా ఏమొస్తుందో తెలియదు కానీ ఈ బాక్స్కి కార్నర్లో ఒక స్క్వేర్ స్టార్ట్ అవ్వాలి. ఏ కార్నర్లో స్టార్ట్ అవ్వాలి? లెఫ్ట్ బాటంలో స్టార్ట్ అవ్వాలి. అవునా? లెఫ్ట్ బాటంలో స్టార్ట్ అవ్వాలి. ఇది లెఫ్ట్ బాటమా అండి? రైట్ బాటం. లెఫ్ట్ బాటంలో స్టార్ట్ అయింది, అలా ఉంచండి. ఇదేంటండి, ఏదైతే లెఫ్ట్ ఉందో లెఫ్ట్ టాప్లో ఉంది, సో ఇది కూడా ఛాన్స్ లేదు. ఇదేంటండి, లెఫ్ట్ బాటమే కానీ కన్ఫర్మేషన్ లేదు, ఈ షేప్ వస్తుందా ఈ షేప్ వస్తుందా అని. ఇంకొక విషయం అండి, తర్వాత ఏం జరిగింది, ఈ ప్యాటర్న్ అయిపోయింది, దాన్ని అటాచ్ చేస్తూ ఒక రాంబస్ని జాయిన్ చేశాడు. సో దాన్ని అటాచ్ చేస్తూ ఒక రాంబస్ని జాయిన్ చేశాడు. అసలు ఇక్కడ స్క్వేర్ ఎక్కడ ఉందండి, ఇంకొక లైన్ లోపల ఉంది, బయట ఎలా ఉంటుంది? సో ఇది కూడా మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇలా మనం ఈజీగా కంటిన్యూ చేసేయచ్చు. డ్రా చేద్దామా అండి? రిమైనింగ్ ఏమొస్తుంది, ఇంకొక స్క్వేర్ ఛాన్స్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ దానికి టచ్ అయిందా, దానికన్నా పైకి వెళ్ళిపోయిందా? దానికన్నా పైకి వెళ్ళిపోయింది. సేమ్ ప్యాటర్న్ అండి. ఈ ఫిగర్ ఈజ్ బోత్ ఆర్ సేమ్. అవునా? బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటారా? ఏం కాదు, బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో ఇట్లా మనం ఈజీగా కంటిన్యూ చేసేయచ్చండి. చేద్దామా ఇంకో ప్రాబ్లం? డన్. సేమ్ ఐడెంటిఫై ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ద, ఇదంతా చదవపోయినా మనకి డయాగ్రామ్ చూడగానే అర్థమైపోతుందండి. సర్కిల్ ఇచ్చాడు, అందులో 3 సెక్షన్స్. ఎలా డివైడ్ చేశాడండి సర్కిల్లో? ఒక 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో మనకి ఎక్స్ట్రాగా వచ్చిన ఈ సెక్టార్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ సెక్టార్లో ఏం ప్లేస్ చేస్తాం అంటున్నాడు. ఏం ప్లేస్ చేస్తామో తెలియదు కానీ సెక్టార్ మాత్రం ఈ షేప్లోనే ఉండాలా అండి? ఖచ్చితంగా కదా. ఆ షేప్లో ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? ఇదొకటి, ఇది కాదు, ఇదొకటి ఛాన్స్ ఉంది, ఇది కాదు. సో అవుటర్ షేప్ని తీసుకొని 2 ఆన్సర్ని మనం క్యాన్సిల్ చేయగలిగాం. కంటిన్యూ చేయండి అండి. ఏముంది మనకి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి సెక్టార్కి? ఈ కార్నర్లో స్క్వేర్ అనేది స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇది ఉంది, అప్ టు హియర్ ఉంచండి. ఇది స్టార్ట్ అయిందా అండి? ఇది కూడా స్టార్ట్ అయింది, ఇది కూడా ఫైన్, అలాగే ఉంచండి. ఇంకేముందండి, అనదర్గా ఇంకొక స్క్వేర్ ఉంది, అనదర్గా ఇంకొక స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ మిడిల్ పార్ట్ నుంచి ఈ కార్నర్స్ టచ్ అవుతూ సర్కిల్కి టచ్ అవుతూ ఒక లైన్ ఉంది. మిడిల్ పార్ట్ నుంచి కార్నర్స్ని టచ్ అవుతూ సర్కిల్ని టచ్ అవుతూ ఒక లైన్ ఉంది. అంతేనా అండి? ఒకసారి ఆప్షన్స్ చూడండి. మేడం 2 సేమే అనిపిస్తున్నాయి అంటారా? సేమ్ అనిపిస్తున్నాయి కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ 2 ఇంత దగ్గరకు ఉన్నాయా అండి? ఇక్కడ ఇంతే దగ్గరకు ఉన్నాయా? అవునా? నెక్స్ట్ ఈ వాల్యూస్ మీకు వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మీకు కనిపిస్తున్నాయి. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయండి. చాలా దగ్గరకు ఉన్నాయి ఓకే, కానీ చాలా దగ్గరకు స్టార్ట్ అయినాయండి. ఇంత దగ్గరికి మనకు స్టార్ట్ అవ్వలా, కొంచెం గ్యాప్ ఇచ్చాడు. సో ఇలా మనకి దూరంగా స్టార్ట్ అయ్యాయి. ఈ పార్ట్ తీసుకెళ్ళి ఇక్కడ మనం పెట్టగలిగినప్పుడు సేమ్ రావాలి. ఇట్స్ లైక్ కేక్లో పేస్ట్రీ ఉంటుంది కదా అండి, ఆ పేస్ట్రీని మనం ఫిక్స్ చేస్తే మళ్ళీ అది కేకే కదా. సో అలా మనం ఆన్సర్ని ప్లేస్ చేయగలగాలి. సేమ్ అండి, కంప్లీషన్ ఆఫ్ ద ప్యాటర్న్ అంటే ఒక ప్యాటర్న్ ఇన్కంప్లీట్గా ఉంది, మనం కంప్లీట్ చేయాలి అంతే. చేద్దామా నెక్స్ట్ ప్రాబ్లం? చూడండి అండి ఏముంది, మళ్ళీ ఒక ఫిగర్ ఇచ్చాడు, కంప్లీట్ చేయండి అని అడుగుతున్నాడు. ఏ ఫిగర్ ఇచ్చాడో కాసేపు పక్కన పెడితే ఆల్టర్నేట్గా ఇలాంటి కొన్ని సింబల్స్ ఉన్నాయండి. ఒక చోటేమో ఫిల్ అయింది, అవునా? ఇంకొక చోటేమో ఫిల్ అవ్వలేదు. ఈ రెండే లైక్ లీఫ్ షేప్ అనుకోవచ్చా?
సో ఫిల్ అయింది, ఫిల్ అవ్వలేదు, లీఫ్ షేప్ మనకి వచ్చింది. మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్యాటర్న్ ఎలా వెళ్తుందో చూడండి. ఫిల్ అయిన పార్ట్ ఫిల్ అవ్వండి, నెక్స్ట్ ఫిల్ అయింది, క్లాక్ వైజ్లోకి వెళ్ళండి, ఫిల్ అవ్వలేదు, ఫిల్ అయింది, ఫిల్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ షేప్లో ఇక్కడ ఫిల్ అయిన పార్టే రావాలి. ఎందుకు? మనం క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు ఒక షేప్ ఫిల్ అవ్వాలి, ఒక షేపు ఫిల్ అవ్వకూడదు. అసలు ఈ షేప్ ఎలా ఉండాలండి? ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి వెళ్ళాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? కార్నర్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది కూడా, ఇది ఛాన్స్ లేదు. ఇది ఇటువైపు వస్తుందండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లెఫ్ట్ బాటమ్ నుంచి రైట్ టాప్ వరకు వెళ్ళాలి. లెఫ్ట్ బాటమ్ రైట్ టాప్, లెఫ్ట్ బాటమ్ రైట్ టాప్. కానీ ఇది ఎలా ఉంది? రైట్ బాటమ్ లెఫ్ట్ టాప్. సో ఇది కూడా ఛాన్స్ లేదు. ఈ రెండిట్లో మనకి జస్టిఫై అయిపోవాలి. సో మీరు క్లాక్ వైజ్లో రాగలిగితే మొత్తం ఫిగర్ మొత్తాన్ని క్లాక్ వైజ్లో మీరు తెచ్చుకోగలిగితే ఎలా ఉందండి ప్యాటర్న్? ఫిల్లింగ్, ఫిల్ అవ్వలేదు, ఫిల్ అయింది, ఫిల్ అవ్వలేదు, ఫిల్ అయింది, ఫిల్ అవ్వలేదు. సో అట్లాగే ఫస్ట్ డే ఫిల్ అవ్వాలండి. అంటే ఈ లీఫ్, ఇందులో ఈ పార్ట్ మనకి ఫిల్ అయితే సరిపోతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందండి? ఆప్షన్ బి. ఇది మనం తీసుకుంటే దీన్ని ఎగ్జాక్ట్గా మనం పెడితే ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఈ ఎంటీ స్పేస్ రెండు పక్క పక్కనే వస్తాయండి. సో మనకి ఛాన్స్ లేదు. సో ఇలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా సింపుల్ బిట్స్ ఉంటాయి. జస్ట్ ప్యాటర్న్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది. చూడండి అండి, ఏముంది? క్వశ్చన్ మార్క్ ఎక్కడిచ్చాడు? ఈ బాక్స్లో ఇచ్చాడు. ఏంటి ఆన్సర్ అని అడుగుతున్నాడు. ప్యాటర్న్ ఎలా వెళ్తుంది? ఒక డయాగ్నల్ ఫార్మాట్లో వెళ్తుందా? ఇంతేనా? ఏమిచ్చాడండి? ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్. ఇది మీకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా యారో టువర్డ్స్ ద సెంటర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక యారో రావాలండి. అసలు అలాంటి ఒక యారో ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఇది తప్ప ఇంకేం లేదు. ఎందుకో చెప్పనా? ఈ రెండు సేమ్ కనిపిస్తున్నప్పటికీ యారో ఎటువైపు చూపిస్తుందండి? ఆప్షన్ బిలో యారో అప్వర్డ్స్ వెళ్తుంది. గమనించారా? మరి యారో అప్వర్డ్స్ వెళ్ళినప్పుడు మనకి ఎక్కడికి రావాలండి? టువర్డ్స్ ద సెంటర్ రావాలి. ఓకే, యారో వరకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకేముందండి? ఒక లైన్ అనేది క్లాక్ వైజ్గా వెళ్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఇయర్ బడ్ లాగా ఉందా అనుకోవచ్చా? మళ్ళీ దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. ఇలా ఇంటూ మార్క్ అనేది మళ్ళీ ఇంటూ మార్కు ఇక్కడికి వస్తుంది. ఇంతేనా అండి రావాలి? నెక్స్ట్ మళ్ళీ ఇంటూ మార్కు, ఒక డాటు, ఒక లైను, మళ్ళీ ఇంటూ మార్కు, ఒక డాటు, ఒక లైను. సేమ్ అండి. ఎలా వచ్చిందండి ప్యాటర్న్? ఒక క్లాక్ వైజ్లో తిరుగుతుంది. అవునా? అంటే ఒక సవ్య దిశలో వెళ్తున్నప్పుడు ఆ క్లాక్ వైజ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నప్పుడు ఎలా వస్తుంది అనేది చూసుకుంటే మనకి సరిపోతుంది. అర్థమైందా? మరి ఆ ఫిగర్ని తెచ్చి ఇక్కడ రాయండి. ఏం రావాలండి? ఇంతేనా రావాలి? అదేనా ఈ ప్యాటర్న్? ఈ బాక్స్ కంక్లూడ్ చేస్తారా? ఈ బాక్స్లో ఏమొచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. అర్థమవుతుందా అండి? సో ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ అండి, ఇందులో సెకండ్ టైపు. ఇప్పటి వరకు ఏం చేసామండి? కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అవునా? అంటే ఇలా ఒక బాక్స్ మనకి ఇచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇలా ఇస్తే ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. అయితే క్లాక్ వైజ్కి వచ్చాము, లేదా యాంటీ క్లాక్ వైజ్కి వచ్చి ఇది ఫిల్ చేసాం. అంటే ఏం చేస్తున్నాము? ఒక సిరీస్ లాగా ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందండి? డయాగ్నల్లీ ఆపోజిట్ పార్ట్స్ ఆర్ సిమిలర్. అంటే ఇక్కడ ఏదైతే కర్ణముగా మనం చూడగలుగుతున్నామో అలాంటి పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలని చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు? ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద డయాగ్నల్లీ ఆపోజిట్ పార్ట్స్ హ్యావ్ సిమిలర్ డిజైన్ అండ్ ఇఫ్ ద ఫిగర్స్ ఈజ్ రొటేటెడ్ త్రూ 180 degrees క్లాక్ వైజ్. 180కి గుర్తుపెట్టుకోండి, క్లాక్లో రొటేట్ చేసిన యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసిన రెండు సేమే. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ ఉంది, దీన్ని 180 degrees క్లాక్కి తిప్పినా ఇది ఇలాగే వస్తుంది.
180 degrees యాంటీ క్లాక్ వైజ్ తిప్పినా ఇలాగే వస్తుంది. అర్థమైందా అండి? సో అలా మనం రొటేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంట, డైరెక్షన్స్ ఇన్ ద ఫిగర్ రిమైన్స్ సేమ్. మళ్ళీ ఇంకో పాయింట్ ఇచ్చాడండి, ఇన్ అ ఫిగర్ డయాగ్నల్లీ ఆపోజిట్ పార్ట్స్ అంటే ఈ పార్ట్స్ అండి 1, 3, 2 and 4 have the similar design and the figure is rotated through a 180 degrees, then figure will be changes as. ఎలా మారుతుంది అని చెప్తున్నాడు. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎప్పుడు వచ్చినా సరే కార్నర్స్ చూసుకోండి, అంటే మనం డయాగ్నల్గా వెళ్ళాలి అని అర్థం. సో ఇలా వెళ్తున్నప్పుడు ప్యాటర్న్ మనకి సేమ్గా రావాలి. ఒకసారి చేద్దామా, ఒక ఎగ్జాంపుల్ చేద్దామా, మనకు క్లారిటీ వస్తుంది. మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఏంటి, డయాగ్నల్గా ఫాలో అవుతున్నాం, అవునా అండి? మరి డయాగోనల్గా వెళ్తున్నప్పుడు, కర్ణము గుండా మనం వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద స్క్వేర్ ఇచ్చారు, అందులో ఒక 4 పార్ట్స్ డివైడ్ చేశాడు. ఇప్పటి వరకు మనం ఏం ఫాలో అయ్యామండి, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి అండి, ఏదైతే ప్యాటర్న్ ఉందో వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక భాగంలో ఏదుందో ఆ భాగాన్ని పూర్తి చేస్తూ వచ్చాం. కానీ ఇక్కడ అలా లేదండి, జస్ట్ డయాగ్నల్ పార్ట్స్ మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ స్క్వేరేనా? డయాగ్నల్గా మనం చూస్తున్నప్పుడు ఈ రెండు సిమిలర్గా కనిపిస్తున్నాయా అండి? ఒకసారి బయటికి తెచ్చేసుకుందామా? సిమిలర్గా కనిపిస్తున్నాయి. సేమ్ అలాగే లెఫ్ట్ బాటమ్ నుంచి రైట్ టాప్కి వెళ్తుంది, లెఫ్ట్ బాటమ్ నుంచి రైట్ టాప్కి వెళ్తుంది. ఈ బోత్ స్క్వేర్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్? ఖచ్చితంగా సేమ్గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు మేడం, బోత్ ఆర్ సేమ్ అని మీకు కంక్లూడ్ చేయొచ్చు, అవునా? సో ఇట్లా మనకి రెండు సేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. చూడండి అండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, సేమ్ లైక్ ఇక్కడ ఒకటే సర్కిల్ ఉంది, కానీ ఇక్కడ ఒక సర్కిల్ ఉందా? లేదు కదా. సో ఇది మనం ప్లేస్ చేయడానికి కుదరదు. సేమ్ అట్లాగే ఇక్కడ ఒక సర్కిల్ ఉందండి, ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, అక్కడ చూసే మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఓకే సాటిస్ఫైడ్ ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక 3 సర్కిల్స్, అగైన్ 3 ఛాన్స్ ఉంది బట్ కన్ఫర్మ్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ టాప్లో 3 సర్కిల్స్ ఉన్నాయా? సో ఇప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు ఆప్షన్ సి. అంటే దాని అర్థం ఏంటండి, మనం డయాగ్నల్గా చూడగలుగుతున్నప్పుడు సేమ్ ప్యాటర్న్ లేదా అసలు సేమ్ డయాగ్రామ్ మనకు కనిపించాలి. ఏముందండి ఇక్కడ మనకి, సింగిల్ సర్కిల్, ఒక 3 సర్కిళ్ళు, మళ్ళీ ఒక 3 సర్కిళ్ళు, సింగిల్ సర్కిల్, సేమ్ ప్యాటర్న్. ఇది తీసుకెళ్ళి దాంట్లో ఎంబెడెడ్ చేసినప్పుడు మనకి సిమెట్రీ సాటిస్ఫై అవ్వాలి. సిమెట్రీ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏంటండి, సేమ్ ఫిగర్ని మనం ప్లేస్ చేయగలగాలి. చేద్దామా, ఇంకో ప్రాబ్లం ట్రై చేద్దామా, మనకి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఇక్కడ చూడండి అండి, ఒకవేళ మనం దీన్ని కంప్లీట్ చేయాలి అంటే అన్నీ సేమే ఉండాలండి. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ రాకూడదు, ఇదే రావాలి. అప్పుడు మనం ఇలా ఒక ఆన్సర్ని ప్లేస్ చేయొచ్చు. కానీ మనకు అలా ఇవ్వలేదండి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే మనం ఎలా చూడాలి ఈ ప్యాటర్న్ని, డయాగ్నల్గానే చూడాలి. సో ఈ రెండు కార్నర్స్ సేమ్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉండాలి. అసలు ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే వాడే ఆన్సర్ ఇచ్చినట్టు. ఎందుకో చెప్పనా అండి, ఈ ప్యాటర్న్ ఎక్కడుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఏ ప్యాటర్న్ నడుస్తుందండి, ఇదేమో రైట్ సైడ్కి ఓపెన్ ఉంది, ఇదేమో దానికి ఆపోజిట్గా క్లోజ్డ్ వాల్యూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ రెండు ఒకదానికి ఒకటి ఫేస్ చేసుకుంటున్నాయి. సో ఈ డయాగ్రామ్కి ఈ సెక్టార్ ఏదైతే ఉందో దాని వైపు మనం ఫేస్ చేయగలగాలి. అంటే ఏంటండి, సేమ్ సెక్టార్ ఫామ్ అవ్వాలా, ఈ రెండు ఒకదానికొకటి ఫేస్ చేసుకోగలగాలి. సో అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు, ఇది లేదండి, ఫేస్ చేయడం లేదు, ఇది కూడా ఫేస్ చేయడం లేదు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఇది కర్వా లేకపోతే లైనా అండి? ఆబ్వియస్గా సర్కిల్లో ఇదొక కర్వ్, మరి ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్వ్లోనే ఉండాలి, లైన్గా చెప్పడానికి లేదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇలాంటివి ఎప్పుడు వచ్చినా సరే జస్ట్ ఫిక్స్ చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, ఇదంతానా? మనం ఆప్షన్ ఏ కంక్లూడ్ చేసామా? ఒక్కసారి దాన్ని మనం ప్లేస్ చేద్దామా? ఏమొస్తుందండి మనకి, ఇంతేనా రావాలి? ఈ రెండు సేమ్ లాగే కనిపిస్తున్నాయా? అంటే ఒకదానికొకటి ఫేసింగ్ ఈచ్ అదర్. ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు, డయాగోనల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. సో ఇలా మనం ఈజీగా చేయొచ్చు. ఇంకా కొన్ని రకాలు ఉంటాయండి. ఇదేంటి అనంటే
సిమిలర్గా ఫాలో అవుతున్నాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఎలాంటి మోడల్స్ వస్తాయంటే అడ్జసెంట్ పార్ట్స్ ఆర్ లాటరల్లీ ఆర్ వర్టికల్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్. పక్క పక్కనే ఉన్న చిత్రాలు ఏవైతే ఉంటాయో అవి హారిజంటల్గా చూసినా వర్టికల్గా చూసినా సేమ్ లాగా కనిపించాలి, లేదా ఇన్వర్ట్ అయినట్టు. ఇది మనం కంక్లూడ్ చేయొచ్చా ఇది ఒక వాటర్ ఇమేజ్ అని, లేదా ఇదొక మిర్రర్ ఇమేజ్ అని చెప్పొచ్చా? ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇదేనా అండి? మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తారా, ఇదొక లైన్ అయినప్పుడు జస్ట్ దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్ డయాగ్రామ్ ఉంది, అవునా? ఇక్కడ చూడండి అండి, ఇదేనా మనం రాసాం. ఇక్కడ ఒకవేళ మనం మిర్రర్ లేదా వాటర్ని ప్లేస్ చేయగలిగితే ఈ డయాగ్రామ్ ఎలా అండి రావాలి? ఇంతేనా? ఇది ఇంకా ఈజీ. అయితే వాటర్ ఇమేజ్ అయినా రాయాలి, లేదా మిర్రర్ ఇమేజ్ అయినా రాయాలి. సేమ్ అండి. 2 ఎలా ఉందో 3 కూడా అలా ఉంది, 1 ఎలా ఉందో 4 కూడా అలా ఉంది. సో ఇలా మనం చెప్పొచ్చు లాటరల్గా ఇన్వర్ట్ చేయొచ్చు అని. మరొక ఎగ్జాంపుల్ చేయండి, మీకు క్లారిటీ వచ్చింది. ఫస్ట్ మనకి సేమ్ ఇలా చూడగానే మీకు ఏ ప్యాటర్న్ గుర్తొచ్చింది? ఇన్కంప్లీట్ ప్యాటర్న్ గుర్తొచ్చింది, తప్పేం లేదు. కానీ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆర్ఎల్సి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉందండి. ఈ రెండు ఫోల్డ్ చేయండి అండి, ఏమొస్తుంది? సిమెట్రీ ఫాలో అవుతుందా? ఎందుకంటే ఈ రెండింటిని, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఒకవేళ మనం నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 and 2ని మనం మెర్జ్ చేయగలిగితే సిమెట్రీ ఫాలో అవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? ఇన్వర్ట్ అయి ఉన్నాయి, ఒకదానికొకటి తల క్రిందులుగా చేయబడ్డాయి. దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ ఇమేజ్ అనొచ్చా? వాటర్ ఇమేజ్ లో మనకి మారే టాపిక్ ఏంటండి? టాప్ విల్ బికమ్స్ బాటమ్ అండ్ అగైన్ బాటమ్ విల్ బికమ్స్ టాప్. అంతేనా అండి? పైన ఉన్నవి ఏదైతే క్రిందగా చూపించబడతాయి, క్రిందవి పైన. సో ఈ స్క్వేర్ ఏదైతే ఉందో టాప్ నుంచి బాటమ్కి వచ్చేసింది. ఈ వాల్యూ మీరు ఒకసారి గమనిస్తే స్క్వేర్ ఎడ్జ్లో లెఫ్ట్ టాప్ నుంచి డౌన్ అయిపోతుంది. సో ఏదైతే డౌన్లో ఉందో అప్గా వెళ్ళాలి. సేమ్ మనం మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ డౌన్ పొజిషన్లోకి వచ్చేది అప్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఈ టాప్ బాటమ్ అవుతుంది, బాటము టాప్ అవుతుంది. సేమ్ అండి, ఇమేజ్ రాయగలిగితే సరిపోతుంది. సేమ్ 4 ఏదైతే ఉందో అదే మనం రాయాలి, దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళలేం. సో 4 ఎలా ఉందండి? 4కి 3 ఎలా ఉండాలి? ఇన్వర్ట్ అయి ఉండాలి. సేమ్ ప్యాటర్నా కదా? సో యాజ్ లైక్ 2 అని చెప్పొచ్చా అండి? సో ఇలా మనం కలపాలి. చూడండి అండి, అలాంటి డయాగ్రామ్ ఎక్కడుందో ఆప్షన్ ఏలో ఉందా? అలా ఉంచండి. నెక్స్ట్ ఒకవేళ బిని మనం తీసుకెళ్తే ఈ డయాగ్రామ్ ఇక్కడ వచ్చింది, ఛాన్స్ లేదు. ఇది కూడా అంతే, సి కూడా అప్వర్డ్స్లోనే ఉంది. డికి ఏకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? ఇక్కడ నుంచి మిడిల్ వరకే వెళ్ళింది, కానీ ఇది అలా కాదు, కార్నర్ వరకు వెళ్ళిందండి. అసలు మనకు ఒక్కటి కూడా కార్నర్కి టచ్ అవ్వడంలా, మిడిల్కి. సో మనం ఏం చెప్పొచ్చు? జస్ట్ మిడిల్ వరకు వెళ్తుంది కాబట్టి ఏ ప్యాటర్న్ ఫాలో అయితే అదే ప్యాటర్న్లో మనం ముందుకు వెళ్ళాలండి. లేదు ఒకవేళ తీసుకోవడమే ఎడ్జ్ వరకు తీసుకున్నాడు, మిడిల్ వరకు తీసుకున్నాడు, ఇలా అన్నీ ఒకలాగే ఉన్నాయంటే అప్పుడు ఇదే మన ఆన్సర్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఏదైతే డయాగ్రామ్ మనకి ఇస్తాడో డిపెండింగ్ అపాన్ ద డయాగ్రామ్ మన ఆన్సర్ ఉండాలండి. లేదు మేడం నేను ఇంకా అందరికన్నా సపరేట్, నా రూటే వేరు అంటే కుదరదు. ఎగ్జామినర్ ఎలా ఫాలో అయితే మనం అలా ఫాలో అవ్వాల్సిందే. సరేనా అండి? చేద్దామా ఇంకో ప్రాబ్లం? ఇప్పుడు క్లారిటీ వస్తుందండి. ఈ ప్యాటర్న్ ఏదైతే ఇన్వర్టెడ్ ప్యాటర్న్ ఉందో ఇది ఒకసారి చూస్తే అసలు ఆప్షన్స్ అన్నీ ఒకలాగే కనిపిస్తున్నాయా అండి? ఎలా కనిపిస్తున్నాయి? అన్ని సేమ్ ఆన్సర్ లాగా అనిపిస్తున్నాయి. ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే బెటర్ అక్కడే డ్రా చేయండి, అవునా? అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఏమైపోతుంది? ఇలా రావడానికి మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? మనకి ఒక వర్టికల్ లైన్ ఉంది, మళ్ళీ ఒక హారిజంటల్ లైన్ ఉంది, అంతేనా? అలాంటివి ఎక్కడున్నాయి చూడండి ఒకసారి. జస్ట్ స్టార్ట్ అవ్వడమే మనకి ఒక ఏ డైరెక్షన్ రావాలండి? నార్త్ ఈస్ట్. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? నార్త్ ఈస్ట్లో వెళ్ళాలి. అసలు ఇక్కడ ఇలా వెళ్ళామా? ఇది మన ఆప్షన్ కాదు. ఇలా వెళ్ళామా? ఇది మన ఆప్షన్ కాదు. ఇలా వెళ్ళామా? ఇది మన ఆప్షన్ కాదు. ఇది మాత్రమే మన ఆప్షన్. అలా మనం వెళ్ళగలుగుతున్నాం. సేమ్ లైక్ ఎంబెడెడ్ అయ్యున్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాం. సో 3 ఎలిమినేట్ అయిపోయాయంటే 4వ చైన్ వస్తుంది. తీసుకొచ్చి ప్లేస్ చేయండి అండి, ఏమొచ్చింది? సేమ్ ఇదొక ప్యాటర్న్. మళ్ళీ ఏం జరుగుతుంది? ఇక్కడ క్రాస్, ఇక్కడ క్రాస్. సేమ్ వచ్చిందా అండి?
అర్థమవుతుందా? సేమ్ సరిపోయిందా? ఒకసారి చూడండి. కింద ఉన్న బాటంలో 2 స్క్వేర్స్ని డయాగ్నల్గా మెర్జ్ చేస్తున్నాడు. సేమ్ సరిపోయింది. ఇక్కడ ఒక 2 రాంబస్లు వచ్చాయనుకోవచ్చా? ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. మీ ఇష్టం, మీకు ఎట్లా అర్థమైతే అట్లా అండి. మీరు రాంబస్తో వెళ్ళినా ట్రయాంగిల్తో వెళ్ళినా పెద్దగా మార్పేం ఉండదు. ఆ ఫిగర్ అనేది ఇక్కడ సెట్ అయిందా లేదా అని చూస్తే సరిపోతుంది. చేద్దామా ఇంకో ప్రాబ్లం? ఇది ఇంకొక రకం అండి. బేస్డ్ ఆన్ సర్టెన్ డిజైన్ అండ్ సర్టెన్ ప్యాటర్న్. దీన్ని మనం చెప్పలేము, ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇవ్వడం సర్కిల్గా ఇచ్చాడు, కానీ లోపల ఏముందండి మనకి? సర్కిల్ లోపల ఒక ట్రయాంగిల్ ఉంది. ఇంతకన్నా ముందు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇక్కడ చూడండి, స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉందా? ఇది డయాగ్నల్ ప్యాటర్న్. ఒకవేళ కంప్లీట్ చేయండి ప్యాటర్న్ అంటే, సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది కానీ ఫాలో అవుతుంది ఏ ప్యాటర్న్? సర్కిల్ ప్యాటర్నే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్ని రకాలు ఒకలాగే ఉంటాయండి. మీరు ఇవన్నీ మోడల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఫాలో అవుతూ వెళ్ళి కంప్లీట్ చేయగలిగితే చాలు. ఇక్కడ ఏం రావాలండి? ఈ సెక్టార్ మనకి రావాలి. ఏం రాసినా సరే ఆ సెక్టార్లోనే రాయాలి. అసలు అలాంటి ఒక ఫామ్ ఉందా లేదా చూడండి. ఆప్షన్స్లో మనం ఏది రాసినా సరే ఈ సెక్టార్ ఫామ్లో రావాలి. అవునా? అసలు ఇది ఆ ఫామ్లో ఉందా? లేదు. నెక్స్ట్, దీనికి ఛాన్స్ ఉంది, కాసేపు పక్కన పెట్టండి. నెక్స్ట్ సెక్టార్ ఈ ప్యాటర్న్లో ఉంది అంటే ఇక్కడ. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇదే సెక్టారా అండి? కాదు. అంటే ఈ షేప్ మనకి ఇంపార్టెంట్. ఇది సేమా? ఇప్పుడు మనకి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయండి అండి. ఏమొస్తుంది? మనం తీసుకున్న సెక్టార్ ఏదైతే ఉందో, చాపం అంటారండి తెలుగులో. దీనిలో ఏమున్నాయి? ఒక 2 లైన్స్ ఉన్నాయి. కార్నర్ నుంచి కాదు, మిడిల్ నుంచే ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా సరిపోతుందా? సో ఇక్కడండి, ఈ కార్నర్ నుంచి మిడిల్కి, మళ్ళీ ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక మిడిల్కి, ఇలా మనం ప్లేస్ చేయగలిగితే ఇందులో ఖచ్చితంగా డయాగ్నల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడా, లేదు సిరీస్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారా అని ఏం లేదండి. సింపుల్గా వాళ్ళకి ఎలా అనిపిస్తే దాన్ని మనం చేసే టాపిక్ ఏంటండి? కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్. అవునా? జస్ట్ ఎలా ఉంటే ఏంటండి, ఇచ్చిన చిత్రాన్ని ముగించగలగాలి, లేదా సేమ్ ప్యాటర్న్ని తీసుకొని రాగలగాలి, అంతే. ఏ ప్యాటర్న్ ఇచ్చినా మీరు ఇందులో హెడ్డింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది మీరు ఒకసారి వీడియో పాజ్ చేయండి, చేసి ట్రై చేయండి. ఏం చేస్తారంటే, ఇది ఎలా ఉందండి, ఒక గోడలాగా అనిపిస్తుంది. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ లో అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టు ని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది. ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో
కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.